బంగారా నగరమందు జయ గీతములు పాడెదము. సియోను వరుని చేరి, సియోను వరుని చేరి, శృంగారా నగరమందు జయ గీతములు పాడెదము. సియోను వరుని చేరి, సియోను వరుని చేరి, ఆనందమిచ్చిన ప్రియుని చేరి ఆదరణ పొందేదము. ఆనందమిచ్చిన ప్రియుని చేరి ఆదరణ పొందేదము. అతడ ఉన్నత సియోను తిన్నాని వీధిలో హర్షించి స్తుతి పాడెను. అతడ ఉన్నత సియోను తిన్నాని వీధిలో హర్షించి స్తుతి పాడెను. శృంగారా నగరమందు జయ గీతములు పాడెదము. సియోను వరుని చేరి, సియోను వరుని చేరి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయుట అను వర్తమానం మనం నేర్చుకుందాం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చదువుకుందాం. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యావేకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చాలమ్మా, చూడండి. దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టబడేటువంటి ఒక పొట్టు వలె వాళ్ళు ఉంటారని ఇక్కడ వాక్యము చెప్తా ఉంది. ఎలాగుండకుండా దుష్టులు వాళ్ళు నీటి ఒడ్డున నాటబడినటువంటి చెట్టు వలె ఉండకుండా, అంటే వాక్యమును దివారాత్రులు ధ్యానించకుండా దుష్టులు ఆ ధర్మశాస్త్రం లేకపోతే వాక్యమందు ఆనందించకుండా వారు పాపములు చేయొచ్చు, దుష్టకార్యాలు చేయొచ్చు, ఆనందించేవారుగా ఉంటుంటారు. అంటే చెడ్డ కార్యాలు చేస్తూ వాళ్ళు ఏం చేస్తుంటారు చెప్పండి? దుష్టులంటే చెడ్డవారు. వారు దుష్ట కార్యాలు చేస్తూ వాటిని బట్టి ఆనందిస్తూ ఉంటారు. భక్తిహీనులు వేరు, పాపులు వేరు. ఇప్పుడు మతశాఖ సంఘాల వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు భక్తిహీనులు. పాపులంటే అన్ని జనులైనటువంటి వారందరూ కూడా ఏమై ఉన్నారు? పాపులై ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడనంటే, దుష్టులు అలాగుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యావేకు తెలియను, దుష్టుల మార్గము నాశనానికి నడిపిస్తుంది. అయితే ఇక్కడ న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. న్యాయ విమర్శలో ఆ తీర్పు సమయంలో దుష్టులను, పాపులను ఆ సభలో ఆ విమర్శలో నిలవరు. దుష్టులు ఎందుకు నిలబడరనంటే, వారు గాలికి చెదరగొట్టబడే పొట్టు లాంటి వాడు. ఆ పొట్టు గాలి ఎటు కొడితే అటు పోతూ ఉంటుంది పొట్టు. అది కింద ఒక చోట ఉండదు. మనం పొలాల్లో కళ్ళం దగ్గర మనం చూస్తుంటాం. అక్కడ గాలి కొట్టినప్పుడు ఆ పొట్టు ఏం చేస్తానంటే, ఆ యొక్క గోధుమలతో పాటు లేకపోతే వరి ధాన్యముతో పాటు ఉండకుండా అది గాలికి ఎగిరిపోతుంటుంది అన్నమాట.
ఆ చెరిగినప్పుడు ధాన్యం మాత్రం అక్కడ పడుతూ ఉంటుంది, పొట్టు మాత్రం గాలికి ఎగిరిపోతూ ఉంటుంది. తీర్పులో కూడా అదే విధంగా ఉంటుంది. అందుకనే మత్తయి సువార్త 3:12 ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టుని ఆయన కాల్చివేయును అంటున్నాడు. అంటే దుష్టులంటే ఎవరు చెప్పండి? పొట్టు. అంటే గోధుమలతో పాటు పొట్టు కూడా ఉంది. అయితే ఈ దుష్టులు అంటే ఈ పొట్టు అనబడినటువంటి వారు కాల్చివేయబడతారని, అంటే ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని చెప్తా ఉంది. కాబట్టి దుష్టులని ఆయన ఏం చేస్తాడంటే ఆరని అగ్నిలో పడేస్తాడు. కాబట్టి అందుకనే ఇక్కడ దివారాత్రులు వాక్యము ధ్యానించేవారు ఎవరు? నీతిమంతులు. పరిశుద్ధ వాక్యముందు ఆనందిస్తుంటారు. వాక్యముందు ఏం చేస్తుంటారు చెప్పండి? ఆనందిస్తూ ఉంటారు. కొన్నిసార్లు పక్షి పిల్లలు గూట్లో ఉంటుంటాయి. ఆ పక్షి యొక్క తల్లి ఆ యొక్క చేప ముక్కో లేకపోతే ఏదైనా ఒక ఆహారాన్ని, అలా మాంసం ముక్కో లేకపోతే ఏదైనా ఆహారాన్ని తీసుకొచ్చినప్పుడు అవి ఏం చేస్తారు? రెక్కలు కొట్టుకుంటా ఆనందపడిపోతూ ఉంటాయి అన్నమాట. ఆహారం కోసం ఆనందం అన్నమాట. అలాగే నీ కూడా ఈ ఆత్మ సంబంధమైన, ఈ పరలోక సంబంధమైన ఆ వాక్యమును బట్టి ఆ నీతిమంతులు ఆనందిస్తుంటారనమాట. వాక్యము బట్టి ఆనందించేవారు ఎవరనంటే ఆయన వధువే, ఆయన బిడ్డలే. లోకం ఆనందించదు. లోకస్తులు, మత్స్య సంఘాలలో అది భ్రమపరచు ఆత్మని. ఇక్కడ వాక్యాన్ని బట్టి, ఈ రక్షణను బట్టి, ఆయన బట్టి ఎవరు ఆనందిస్తారనండి? ఆయన బిడ్డలు ఆనందిస్తుంటారు. ఆయన నీతిమంతులు వాక్యాన్ని బట్టి ఏం చేస్తారంటే ఆనందిస్తుంటారు. వాళ్ళు నీతిమంతులు అనగా వాక్యమును దివారాత్రులు ధ్యానించేవారు. వాక్యముని ఎల్లప్పుడు కూడా ధ్యానించేటువంటి వారు నీతిమంతులై ఉన్నారు కనుక నీతిమంతుల యొక్క ప్రార్థన ఆయనకి ఇష్టం. నీతిమంతులు ఆ వాక్యమును వినడం అంటే నీతిమంతులకి ఇష్టం. అందుకనే ఆ వారు వాక్యం వినడం, వాక్యం మీద ఆనందించడం, వాక్యంలో జీవించడానికి కూడా వాళ్ళు సంతోషంగా ఉంటారు అన్నమాట, ఆనందంగా ఉంటారు. అందువల్ల నీతిమంతులు వాక్యమందు ఆనందిస్తూ ఉంటారు. లోకస్తులు కాదు. లోకస్తుల పాపములు చేయొచ్చు, పాప క్రియలను బట్టి, అంటే ఒకరికొకరు త్రాగుతూ, తిరుగుతూ, సినిమాలు చూస్తూ, టీవీలు చూస్తూ, అసహ్యమైన కార్యాలు చూస్తూ, ఆ మాటలు వింటూ, ఆ బూతులు వింటూ, లేకపోతే పనికిమాల విషయాలన్నీ వింటూ ఏం చేస్తుంటారంటే ఆనందిస్తూ ఉంటారు. లోక సంబంధమైన కార్యాలను బట్టి, లోక సంబంధమైన పనులను బట్టి, లోక సంబంధమైన మాటలను బట్టి ఆనందిస్తూ ఉంటారు. కానీ ఆయన వధువు అయినట్లయితే, ఆయన ప్రజలైనట్లయితే వాక్యాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటారు, ఆనందంగా ఉంటారు. అందుకని వాక్యాన్ని ధ్యానించుతూ, ఆయన కార్యాలను ధ్యానించుతూ, ఆయన మాటలను ధ్యానించుతూ ఆనందిస్తూ ఉంటారు. కానీ దుష్టులైనట్లయితే గాలికి చెదరగొట్టబడేటువంటి పొట్టువలే ఉంటారు. వాళ్ళు వాక్యం మీద ఆనందించలేరు. ఎందుకు వచ్చారు ఆ ప్రార్థనకి? ఆ ఊరి మీద అలా తిరిగితే బాగుండు, ఈ పాటలు ఏంటి, ఈ భక్తి ఏంటి, వాళ్ళకి ఇష్టం ఉండదు. దీని ఆనందం తెలియదు వాళ్ళకి. ఆ విధంగా దుష్టులు ఏం చేస్తుంటారండి? వాక్యమందు ఆనందించలేరు, కానీ లోక కార్యాలందు, లోక విషయాలందు ఆనందిస్తూ ఉంటారు. కానీ ఆయన బిడ్డలైనట్లయితే వాక్యమును బట్టి ఆనందిస్తుంటారు. వీళ్ళు నీతిమంతులు, దుష్టులు. అందువల్ల ఈ రెండవ రాకడంలో, సెకండ్ కమింగ్లో ఆయన ఏం చేస్తాడనంటే ఆయన నీతిమంతులనేమో యావదాస్తికి కర్తలుగా చేస్తాడు. అది దుష్టులను అయితేనేమో ఆరని అగ్నిలో పడేస్తాడని బైబిల్ చెప్తా ఉంది. అందుకని అక్కడ మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం నుండి మనం చదువుకుందాం. కావున ఏ దినమున మీ మెస్సయ్య వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా నుండి, ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండినలా అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీడని మీరు ఎరుగుదురు.
మీరు అనుకునే గడిలో మనిషి కుమారుడు వచ్చును గనుకని మీరు సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైనటువంటి దాసుడు ఎవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు అలాగూ చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వారిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనస్సులో అనుకుని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటే ఆ దాసుడు కనిపెట్టిన దినముల్లోనూ వాడు అనుకునే గడిలోను వాని యజమానుడు వచ్చి వాడిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండుగొరుకుటియు ఉండును. చూసారా? నీవేమో యావదాస్తికి వారసుడు అవుతున్నావు రెండవ రాకడలో. అందుకని ఇప్పుడు ఆయన ఎప్పుడు ఇచ్చాడు చెప్పండి? 8వ దినములో. ఆ దినం ఏమిటో ఎవరికేం దినమని రాయబడిందే కానీ ఫలాని దినమని రాయబడలేదు. అక్కడ జామని ఉంది కానీ ఏ జామో రాయబడలేదు. గడి అని ఉంది కానీ ఏ గడియో రాయబడలేదు. మెస్సయ్య కూడా ఏం చెప్పాడనంటే ఆ ఏ దినమున లేకపోతే ఆ దినమైనను ఆ గడి అయినను లేకపోతే ఆ జామైనను తండ్రికి తప్ప ఎవరికి తెలియదని చెప్పాడు. అస్తమయమును వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూసే వేళ వచ్చును, తెల్లవారుజామున వచ్చును, ఎవరికి తెలియదు. అందుకని మొదటి రాకడలో ఆయనకు కూడా తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసునని చెప్పాడు. కుమారునికైనా దూతలకైనా ఎవరికి తెలియదు. ఆ సెకండ్ కమింగ్ అనేటువంటిది అంతరహస్యంగా ఉంచబడిందని అందరికీ తెలియదు. అందుకనే మనం అందరి మాట మనం వినం. కారణం ఎందుకనంటే వాళ్ళకి రెండవ రాకడ గురించి వాళ్ళకి తెలియదు, మనకు తెలుసు. ఎందుకు? ఏ విధంగా తెలుసు? ఆయన బయలుపరచుటను బట్టి మనకు తెలుసు. అందుకనే మనము ఆ రెండవ రాకడ గురించి మనం మాట్లాడగలం, మిగతా వాళ్ళు మాట్లాడలేదు. అది ఓ క్రీస్తు నేడు రాబోతున్నాడు, ఇదిగో అప్పుడు వస్తాడు, ఏదో చెప్పుకుంటూ బోధించుకుంటూ వెళ్తుంటారు. కానీ ఆయన గురించి వారికి తెలియదు. ఎప్పుడు వస్తాడో ఏమిటో వారికి తెలియదు. ఈనాడైనట్లయితే మనము ఆయన యొక్క దినాన్ని 8వ దినములో వచ్చాడని, ఇది తీర్పు దినమని. కాలంలో 7 దినములైన తర్వాత 8వ దినము వాళ్ళు ఓడలోకి వెళ్ళారు, జల ప్రళయం వచ్చింది. ఒకే దినమున 2 కార్యాలు జరిగాయి, వేరు వేరు దినాలు కాదు. ఇక్కడ కూడా అదే 7 సంఘకాలాలు 7 దినాలు. 8వ దినములో మనం ఉన్నాం. వేకు నక్షత్రం యొక్క దినము 8వ దినం. అందుకని 7 దూతల తర్వాత 8వ దూత ఎవరు? ఆయనే వేకు నక్షత్రంగా ఈ తెల్లవారుజామున. అందుకనే లోకంలో ఈ శరీరము రాత్రి పగల కింద ఉన్నది, కానీ ఆత్మ ఎక్కడుంది చెప్పండి? తెల్లవారుజాములో ఉంది. ఈ రాత్రి పగల కింద లేదు. ఈ శరీరము పగలు తిరుగుతూ ఉంది, పనులు చేస్తూ ఉంది, నడుస్తూ ఉంది. కానీ రాత్రి వచ్చేటప్పటికి విశ్రాంతి తీసుకుంటుంది, ప్రార్థన చేసుకుంటుంది. ఆ విధంగా ఉంటుంది. ఈ శరీరము విశ్రాంతి తీసుకుంటూ ఉంది. రాత్రి పగల్లో ఈ శరీరం పనిచేస్తూ ఉంది, కానీ ఆత్మ మాత్రము తెల్లవారుజాములో ఉంది. తెల్లవారుజాములో రాత్రి అయినా మనకు తెల్లవారుజామే ఆత్మ సంబంధంగా, పగలైనా కూడా మనం తెల్లవారుజాములు ఆయన దృష్టిలో ఉన్నామన్నమాట. కనుక 8వ దినములో తెల్లవారుజాములో 3వ గడియలో. అందుకని తెల్లవారుజాము ఎన్ని గంటలకు ఆరంభమైంది? 3 గంటలకు ఆరంభమైంది. అంతేకాకుండా మనము 2000 సంవత్సరాలు. అందుకని మెసేజ్ చూడండి, ఆయన సిలువ వేయబడిన తర్వాత, అంటే ఆ సమాధిలో పెట్టబడిన దినమును మొదలుకొని 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. అంటే 2 దినములు అయిన తర్వాత 3వ దినాన్ని తిరిగి లేచాడు. 2 దినాలు అనగా 2000 సంవత్సరాలు. ఈ 2000 సంవత్సరాల్లో మనము కూడా మెస్సయ్య 2000 సంవత్సరం నాడు సిలువ వేయబడ్డాడు. 1 దినము, 2వ దినము, 3వ దినము. ఇప్పుడు కూడా మనము 3వ దినములో మనం తిరిగి లేస్తున్నాం. ఆయన నమస్కారం, హల్లెలూయా. అందుకు ఆయన ఏమన్నాడు? శృంగారమైన దేవాలయాన్ని గురించి మాట్లాడుకుంటూ వెళుతున్నప్పుడు ఆయన ఏమన్నారండి? ఇది 3 దినముల్లోగా దీన్ని మరలా కూల్చివేయబడి 3 దినముల్లోగా దీన్ని తిరిగి లేపుతారన్నాడు. అంటే ఆ దేవాలయం ఏ దేవాలయము? ఏ ఆలయం అది? ఈ శరీరం అనే ఆలయాన్ని గురించి చెప్పాడు ఆయన. ఆయన శరీరం ఎవరు? నువ్వే. అందుకనే ఆయన ఇన్ని సంవత్సరాలు, వాళ్ళు అంటున్నారు ఇన్ని సంవత్సరాలు కట్టారే, 46 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కట్టారే.
నువ్వు 3 దినాలు లేపుతావా అంటున్నారు. కానీ దేని ఉద్దేశం చెప్తున్నాడు చెప్పండి? ఈ శరీరం అనే ఆలయాన్ని గురించి చెప్తున్నాడు. కాబట్టి 3వ దినములు అంటే 2020లో ఉన్నామనంటే మనం 3వ దినములో ఉన్నాం. ఒక దినం 1000 సంవత్సరాల వలె, 1000 సంవత్సరాలు ఒక దినం వలె ఉన్నాయి ఆయన దృష్టిలో. బైబిల్లో ఉంది, పేతురు రాసిన పత్రికలో. ఇప్పుడు మనం 8వ దినములో తెల్లవారుజామున 3వ గడియలో 3వ దినములో మనం ఉన్నాం. ఇప్పుడు ఆయన వచ్చి ఆయన ఏం చేస్తున్నాడనంటే చాట తీసుకొని ఇప్పుడు గోధుమలని పొట్టుని ఆయన చెరుగుతున్నాడు. ఎక్కడికి వచ్చాడు? తన ఇంటికి వచ్చాడు ఆయన. అందుకని సర్వశక్తిమంతుని ఇంటి యొద్ద తీర్పు ఆరంభమైతే అవిధేయులైన వారి గతి ఏమగును అనుంది బైబిల్లో. కాబట్టి ఇప్పుడు ఆయన లోకమును సువార్త ద్వారా మూసాడు. ఎందుకంటే తీర్పు ఆరంభమైందంటే ఇంకా దుష్టులకి నీతిమంతులకు ఆయన తీర్పు తీరుస్తాడు. భక్తిహీనులకి, పాపులకి, నీతిమంతులకు ఆయన తీర్పు తీర్చేటప్పుడు ఆ తీర్పు సమయంలో వెళ్ళి ఆయన సువార్త ప్రకటించడు. కృపా సింహాసనం మీద ఉన్నప్పుడు మాత్రమే సువార్త. 1995లో కృపా సింహాసనం మీద నుండి తీర్పు సింహాసనం మీదకి ఆయన మారాడు కనుక ఇప్పుడు ఆయన తీర్పు సింహాసనం మీద ఉండి పాపులకి, అలాగే భక్తిహీనులకి, అలాగే నీతిమంతులకి ఇప్పుడు తీర్పులు తీర్చేటువంటి న్యాయాధిపతిగా ఉన్నాడు. అందుకని ఆమె ఏం చేస్తుందనంటే దివారాత్రులు ధ్యానిస్తూ ఉంది, దివారాత్రులు ప్రార్థిస్తూ ఉంది. వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థిస్తూ, వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థిస్తూ దివారాత్రులు ఉన్నటువంటి ఆ యొక్క నీతిమంతురాలైన ఆయన వధువుని ఇప్పుడు ఆయన రక్షించుటకును ఈ యొక్క దుష్టులనగా పొట్టుని ఆరని అగ్నిలో పడవేయడానికి ఆయన వచ్చాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధి లేని కన్యకలు శ్రమకాలంలో ఉంటారు. వారు ఆ తర్వాత కొంతమంది మారి రక్షించబడతారు. కానీ ఈ యొక్క దుష్టులైనటువంటి ఈ యొక్క మతశాఖ సంబంధమైనటువంటి వీరు మాత్రము ఆరని అగ్నిలో పడవేయబడతారు. అలాగే వధువు సంఘాల్లో కొంతమంది దుర్బోధకులు ఉన్నారు, పట్టుకుటి బోధకులు ఉన్నారు, లోక సంబంధంగా దుర్బోధలు చేసుకునే బోధకులు ఉన్నారు. ఇలాంటి వారందరూ కూడా ఆ ఉగ్రతలో పడిపోతారు, శ్రమకాలంలో పడిపోతారు, ఆ తర్వాత నిత్య శిక్షలోకి వెళ్ళిపోతారు. అందుకనే ఆయన ఇప్పుడు నిన్నేం చేస్తున్నాడంటే న్యాయాధిపతిగా ఇప్పుడు వచ్చి ఆయన యవదాస్తి మీద నిన్ను నియమిస్తున్నాడు. ఆయన యొక్క ఆస్తికి నీ వారసుడు కాబట్టి. కానీ ఈ దుష్టులు ఎక్కడ పడవేయబడతారు చెప్పండి? పొట్టు అగ్నిలో పడవేయబడుతుంది. ఆరని అగ్నిలోనికి త్రోసివేయబడతారు. బైబిల్ చెప్తుంది నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. వీళ్ళు పొట్టు అంటే జీవం లేదు, పరిశుద్ధాత్మ లేదు వాళ్ళలో. ఆ పరిశుద్ధాత్మ లేదు కాబట్టి వాళ్ళు దుష్టులుగా, అంటే దురాత్మ కలిగిన వారు, సాతాను యొక్క ఆత్మ కలిగిన వారు. సాతానుడు ఎలాగైతే దుష్టుడో వీళ్ళు కూడా దుష్ట కార్యాలు చేస్తుండేటువంటి దుష్ట స్వభావం కలిగినటువంటి వారు కనుక సాతానుడు ఎక్కడుంటాడో, వీడు సాతాను సంతానం కాబట్టి వీళ్ళు సాతానుడు ఎక్కడుంటాడో ఈ దుష్టులు కూడా, ఎందుకంటే వాడు దుష్టుడు కాబట్టి వాడి సంతానమైన దుష్టులు కూడా వాడితో పాటు పాడద్రోయబడతాడు. అందువలన నీవు నీతిమంతురాలు గనక ఇప్పుడు ఆయన రాజ్యం మీద, ఆయన రాజ్యములో, ఆయన యొక్క సృష్టి రాబోయేటువంటి ఆ 1000 ఏళ్ల పాలనలో నీవు ఆస్తంతటి కూడా ఆయన ఆస్తి మీద నేను నియమిస్తామన్నాడు. ఆయన నామనిస్తారు. అందుకని ఆయన అంటున్నాడు చూడండి, ఆయనతో యావదాస్తి మీద వారు నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టులైనట్లయితే వాళ్ళు శ్రమకాలంలోనూ త్రోసివేయబడతారు, అక్కడ పొళ్ళు కొరుకుతారు, అవి తట్టుకోలేక ఆయన మీద కోపం పడతారు, వాళ్ళు మారరు. అందుకనే మనకి వాళ్ళకి తేడా ఏంటంటే మనం నిత్య సమాధానం పొందుతున్నాం. ఇప్పుడు మనం ఏం పొందుతున్నాం చెప్పండి? ఈ 2వ రాకడలో వేకువ నక్షత్రము షాలోమ్ అని బ్రహ్మం గారి కాలంలో మనం చూస్తుంటాం. సాయంకాల నక్షత్రమే వేకువ నక్షత్రముగా షాలోమ్. కానీ ఇప్పుడు వేకువ నక్షత్రముగా ఆయనే ఇప్పుడు నిత్య షాలోమ్ అని తెల్లవారుజామున చెప్తున్నాడు. ఆయన నామని
మీకు నిత్య షాలోము కలుగును గాక, నిత్య సమాధానము కలుగును గాక. కాబట్టి మనం నిత్యము ఆయనతో సమాధానం కలుగు. ఏ గొడవలు ఉండవు, ఆయనకి నీకు విరోధంగా ఏది ఉండదు. నువ్వు పాపం చేయడం ఉండదు, ఆయన నిన్ను శిక్షించడం ఉండదు, నిన్ను ఆయన గద్దించడం ఉండదు, నువ్వు పశ్చాత్తాపడడం ఉండదు, క్షమించిన ఆయన అనడం ఉండదు. అలాంటి రాజ్యం నిత్య సమాధానముతో కూడినటువంటిది. నిత్యము ఆయనతో సమాధానం కలిగి ఆ రాజ్యములో జీవిస్తారు. అందుకని నిత్య షాలోమ్. అందుకని ఈ యొక్క శరీరము మార్పు పొందిన తర్వాత 1000 ఏళ్ల పాలనలోకి వెళ్ళినప్పుడు నువ్వు నిత్య షాలోములో ఉంటావు. ఇక్కడ ఉన్నట్టు ఉండదు. అదే ఈ దుష్టులైనట్లయితే నిత్యము విరోధులు ఉంటారు. కారణం ఎందుకనంటే వాళ్ళకి ఇంకా సువార్త ఉండదు, రక్షణ సువార్త ఉండదు. ఇంకా వాళ్ళకి పశ్చాత్తాపడడం కోసం, ఎందుకంటే దుష్టకార్యాలు చేసిన వీళ్ళకు సువార్త, సమాధాన సువార్త అనేది ఇక ఉండకుండా వాళ్ళు ఆ యొక్క ఆరని అగ్నిలో పడి ఉంటారు. ఇంకా ఆ చెడ్డవారు ఆరని అగ్నిలో ఇంకా వాళ్ళకి సమాధానం దొరక్క సర్వశక్తిమంతుని విరోధులుగా ఉండి, ఆ అగ్నిలో ఉండి కూడా, ఆరని అగ్నిలో ఉండి కూడా సర్వశక్తిమంతుని విరోధంగా మాట్లాడుతూ ఉంటారు. సమాధానం అనేది ఇంకా వారికి దొరకదు. వారు నిత్యము విరోధులుగా ఉండిపోతారు. అదే 7 సంఘకాలాలు అయినట్లయితే సమాధాన సువార్త ప్రకటించబడుతూ వచ్చింది. ఒకరి తర్వాత ఒకరు వచ్చారు విరోధులుగా ఉండకుండా సమాధానం పొందడం కోసం. తర్వాత మరో విరోధి అయిన వాడు మరలా సమాధానం పొందడం కోసం. కానీ ఇప్పుడు ఈ యొక్క ఆరిన గిల్లోనుగా పడద్రోయబడితే ఇక అతడు నిత్యం పాపిగా ఉండిపోతాడు, భక్తిహీనుడిగా ఉండిపోతాడు. ఇంకా సమాధానము దొరకదు. వారికి మధ్య సమాధానము ఉండదు. ఆయన వారికి విరోధంగా ఉంటారు, వీళ్ళు కూడా విరోధంగా ఉంటారు. మనమైనట్లయితే 1000 ఏళ్ల పాలనలో ఆయనతో మనం సమాధానంగా ఉంటే మనతో ఆయన సమాధానంగా ఉంటాడు. మనకు ఆయనకి విరోధము ఉండదు. కానీ ఈ దుష్టులకు మాత్రం ఈ సెకండ్ కమింగ్లో ఆ యొక్క శ్రమకాలం తర్వాత వాళ్ళు ఉగ్రతలో త్రోసివేయబడినప్పుడు, వాళ్ళు ఆరనగ్గిలో త్రోసివేయబడినప్పుడు వారు నిత్యం మీకు విరోధులుగా ఉండబోతారు. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత మన నిత్యత్వంలో ఉంటే వాళ్ళు ఆరని అగ్నిలో ఉంటారు, విరోధులుగా ఉండిపోతారు, సర్వశక్తిమంతుడి యొక్క శత్రువులుగా. ఇక సమాధానం వాళ్ళకి ఉండదు, మనకి ఆయనకి మధ్య విరోధం ఉంటుంది. ఎంత అద్భుతమైన సమయం ఇది. ఆయన మనుషులు. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు లోకం ఇంకా వదిలిపెట్టేశాడంటే ఇంకా ఆయనకి విరోధులుగా 1995లో లోకానికి సువార్త ద్వారాలు మూయబడ్డాయి. అంటే అర్థం ఏమిటి? ఇంకా వాళ్ళు సర్వశక్తిమంతుడికి విరోధులుగా ఉండిపోతారు. వారికి ఇక విరోధిగా ఉంటాడు ఆయన. మనకైనట్లయితే నిత్య సమాధానంతో ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఎందుకంటే వాడిని సమాధానపరుచుకోవాలని 7 సంఘ కాలంలో వారికి వర్తమానికుల్ని అన్ని జనుల మధ్యకి ఆయన పంపించాడు. కానీ వారు సమాధాన పడకుండా ఆయనకి విరోధంగానే నడిచారు, ఆయనకి వ్యతిరేకంగానే నడిచారు. అందువలన ఇంకా ఆయన ఏం చేశాడనండి, ఓ యొక్క లోకాన్ని అంతటిని కూడా ఇంకా ఆయన విడిచిపెట్టేసి ఇంకా ఆయనకి వారికి మధ్య ఇంక ఎప్పుడూ విరోధమే. ఆ నిత్య శిక్షలో పడిపోయి ఆయనకి వారికి ఎలా ఉంటారు చెప్పండి? విరోధులుగానే, నిత్య విరోధులుగా ఉంటారు. మనం నిత్య సమాధానంతో ఉంటాం. కారణం ఎందుకంటే అపవాది బంధించబడతాడు 1000 ఏళ్ళు. అందువల్ల మనకి ఆయనకి మధ్య ఏ కొండాలు పెట్టేవాళ్ళు కానీ, గొడవలు పెట్టేవాళ్ళు కానీ, విరోధాలు పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే సమాధానపరచువారు ధన్యులు, సర్వశక్తిమంతుడు కుమారులు అనబడతారు. క్షేమాభివృద్ధికరమైన అనుకూలం వచ్చినవే పలుకుడు కానీ మీ నోట ఏ దుర్భాష రానివ్వకూడదని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి అందువలన అక్కడ సమాధానం కలిగిన వాళ్ళు ఉంటారు. కాబట్టి అందువల్ల ఆయన రాజ్యంలో సమాధానం ఉంటుంది. కానీ ఈ యొక్క ఆరిన అగ్నిలో విరోధముతో ఆయన మీద కేకలు వేస్తూ ఉంటారు, వ్యతిరేకంగా ఆయన దూషిస్తూ రకరకాలుగా. అందుకని ఇప్పుడు లోకం ఆయనకి నిత్య విరోధిగా ఉంటుంది. ఇంకా నిత్య విరోధిగా ఉంటాడు. 1995 నుండి ఇక నిత్య విరోధిగా ఉంటారు లోకానికి. ఎందుకంటే ఇక పరుచుకోవాలని వారు సమాధాన పడతారని, వారు తమ పాపాన్ని ఒప్పుకొని ఆయన దగ్గరికి వస్తారని ఈ యొక్క
7 సంఘకాలాల్లో వర్తమానం పంపించాడు, కానీ వాళ్ళు మారని దానిని బట్టి వారికి విరోధంగానే ఆ వర్తమానికుల మాటలు వినకుండా లోబడకుండా విరోధులుగా ఉన్నవారు ఇంకా సువార్త టైం అయిపోయింది కాబట్టి 2000 సంవత్సరాలకి అయిపోయినాయి కాబట్టి ఇంకా సువార్త ద్వారా ఇంకా ఆయన మూసివేశాడు వాళ్ళకి. అందువలన వాళ్ళకి నిత్య విరోధులుగా ఉండిపోతారు ఈ లోకంలో వాళ్ళందరూ. మనమైతే నిత్య సమాధానంలో ప్రవేశిస్తాం. లోకము 1995 నుండి నిత్య విరోధంలోనికి వెళ్ళిపోయింది లోకం. ఆయనకి ఇంకా నిత్య సువార్త ఉండదు కాబట్టి నిత్య విరోధులుగానే ఉంటారు. ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని పదే పదే చెప్తున్నాను అన్నమాట. నిత్య విరోధులుగా ఉండిపోతారు 95. ఇంకా వారికి క్షమాపణ ఇక దొరకదు, ఇక సువార్త లేదు, వాక్య వెలుగు లేదు. నువ్వైనట్లయితే నిత్యము ఆ నీతి సూర్యుని వెలుగులో సంచరిస్తూ ఉంటావు. ఆ సమాధాన వెలుగులో, నిత్య సమాధాన వెలుగులో సంచరిస్తూ జీవిస్తూ ఉంటావు. అందుకని ఇప్పుడు మనము ఈ యొక్క తెల్లవారుజాములో మనము నిత్య సమాధానంలోకి వెళుతూ ఉంటే లోకమేమో నిత్య శిక్షలోకి అనగా నిత్య విరోధములోనికి వెళ్ళిపోతుంది. మనకు సమాధానము, అది విరోధం ఉంటుంది ఆయనకి. అర్థమైందా? కాబట్టి పిల్లారా, అందులో మనం ఆయన యావదాస్తి మీద మనం నియమించబడిన వారంగా మనం ఉంటే వీరేమో నిత్య అగ్నిలో కాల్చివేయబడతా ఉంటారు. అగ్ని ఆరదు, పురుగు చావు. శ్రమకాలంలో కూడా అనుభవిస్తారు, చాలా భయంకరంగా అనుభవిస్తారు, కానీ ఏమీ ఉపయోగం ఉండదు. పశ్చాత్తాపడరు. ఇంకొక ఈ రోజుల్లో కూడా చాలామంది ఏమంటారు, ఏమైనా ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా సునామో లేకపోతే తుఫాను ఏదో వచ్చిందనుకోండి, చాలా కొట్టుకుపోయినాయి అనుకోండి, చాలా కొట్టుకుపోతే నాయన మమ్మల్ని క్షమించిన ఆయన, ఎందువల్ల వచ్చిందో ఏమిటో, ఇది ఎంత కొట్టుకుపోయింది, మేమేమైనా నీకు వ్యతిరేకంగా నడిచామా ఏంటా అని ఎవరు ఏమీ ప్రార్థన చేయరు. మాకే రావాలా, ఆ మాయిదారి దేవుడు మమ్మల్ని నాశనం చేయాలా, లోకం ఉంది కదా అంటా ఉంటారు. అంటే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. పశ్చాత్తాపడరు, పశ్చాత్తాపము పరిశీలించుకోరు. కాబట్టి పిల్లారా, ఆలోచించేయండి. నిత్య సమాధానంలోనికి మనం వెళుతూ ఉన్నాం, నిత్య శిక్షలోనికి లోకము, నిత్య విరోధంలోనికి లోకము. అందుకని విరోధులను ఆయన నిత్యము శిక్షిస్తాడు. నీవు యావదాస్తిని పొందుకుంటుంటే వాళ్ళు నిత్య శిక్షణ పొందుకుంటారు, నిత్యము శిక్షించబడతా ఉంటారు. అంటే అగ్ని ఆరదు, పురుగు చావు. నిత్యము కన్నీరు గారుస్తూ కేకలు వేస్తూ ఆ బాధలు పడలేక, ఒకరోజు శిక్ష కాదు, 2 రోజుల శిక్ష కాదు, 3 రోజుల శిక్ష కాదు, కంటిన్యూగా నిత్య శిక్ష. అది ఎంతవరకు మనకు తెలియదు, అంతవరకు వాళ్ళు శిక్షించబడతా ఉంటారు, ఆయన విరోధంగా ఉంటారు. నీవు ఆయనతో సమాధానం కలిగి ఆ యొక్క ఆస్తిని నువ్వు పొందుకుంటావు. ఆయన హల్లెలూయా. ఏ ఆస్తికి చెప్పండి? ఇలా కూలిపోయే ఆస్తి కాదు, కొట్టుకుపోయే ఆస్తి కాదు, అమర్త్యమైనటువంటి నాశనము లేనివి. దాన్ని ఎవరు నాశనం చేయలేరు. ఏ జంతువులు, ఏ పురుగులు, ఏ జీవులు, ఏ అణుబాంబులు ఏమి కూడా దాన్ని నాశనం చేయలేవు అలాంటి ఆస్తిని. ఎందుకంటే యుద్ధాలు ఉండవు ఆయన పరిపాలనలో, ఆయన రాజ్యంలో యుద్ధాలు ఉండవు. ఎందుకని ఇది సాతానుని కింద ఉంది కాబట్టి, దుష్టుని కింద ఉంది కాబట్టి. ఈ లోకంలో ఎక్కడ చూసినా తన్నుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, దూషించుకోవడం, ఆ యొక్క చెడు, అసూయలు, ద్వేషాలు, క్రోధాలు, కక్షలు ఇవన్నీ ఉన్నాయి ఈ లోకంలో. కానీ ఆయన రాజ్యంలోకి వెళ్ళినప్పుడు, ఆయన రాజ్యం వచ్చినప్పుడు, ఆయన రాజ్యంలో సమాధానము, సంతోషము, నీతి. ఎవరికి నువ్వు భయపడాల్సిన పని, ఎవరు నీకు హాని చేయరు, ఎవరు నీ మీద అసూయపడరు, ఎవరు నీ మీద కక్ష కట్టరు, ఎవరు నీ మీద కోపడరు, ఎవరు నిన్ను చూసి ఈర్ష్యపడరు. అందరూ కూడా నిన్ను ప్రేమిస్తూ ఉంటారు. అందరూ ప్రేమ అందరూ నీ పట్ల ప్రేమ కలిగి ఉంటారు. అందరూ కూడా నీ పట్ల మిక్కటమైన ప్రేమ కలిగి చాలా గొప్పగా ఆయన రాజ్యం ఉంటుంది. అందువల్ల ఈ తీర్పు సమయంలో ఏం జరుగుతామో చెప్పండి? నిత్య సమాధానంలో నువ్వు వెళుతున్నావు. మన ఇంటి దగ్గరే తీర్పు, అనగా ఆయన ఇంటి దగ్గరే తీర్పు ఆరంభమైతే ఆయన ఇల్లే మన ఇల్లు. లోక అవిధేయులైన వారి గతి ఏమిటి? ఇక నిత్య విరోధులుగా ఉండడమే. అవిధేయులైన వారి గతి ఏమిటి? తీర్పు ఆరంభమైందంటే నిత్య సమాధానం మనం వెళ్తున్నామనంటే అవిధేయులైనటువంటి లోక పక్ష సంఘాలు ఇవన్నీ కూడా ఆయనకి నిత్య విరోధులు. అందుకని మహావేశ్య దాని యొక్క పిల్లలు నిత్య విరోధులుగా ఉంటారు. వారి దుష్టురాలు
అని బైబిల్ చెప్తా ఉంది. ఆ దుష్టురాల యొక్క పిల్లలే ఈ మతశాఖ సంఘాలు. అందుకని నిత్యము మనము సమాధానముతో ఉంటాం. అర్థమైందా? ఇశ్రాయేలు ఉన్నారు, వాళ్ళతో ఆయన సమాధానం కలిగి ఉండేవాడు. కానీ వాళ్ళు ఎప్పుడైనా పాపం చేసినప్పుడు వాళ్ళని ఏం చేసేవాడనండి, ఆ యొక్క అన్ని జనులకు అప్పగించేవాడు. వాళ్ళని అక్కడ శ్రమలు పడేవారు. బాబోయ్ 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 మమ్మల్ని క్షమించండి అని మళ్ళీ ఆయనతో తిరిగేవారు. అప్పుడు ఆయన వాళ్ళని క్షమించేవాడు. ఆయనకి వాళ్ళకి సమాధానం ఉంది. అలాంటిది 1000 ఏళ్ల పాలనలో ఉండదు. ఎప్పుడు ఆయనతో సమాధానంగా ఉంటారు. ఈ అవిధేయులైన వారు నిత్య శిక్షలో ఉంటారు. అందుకని ఈ న్యాయ సభలో, ఈ న్యాయ విమర్శ సభలో ఈ యొక్క దుష్టులు నిలవలేరు అని ఉంది బైబిల్. అంటే వాళ్ళు వాక్యం దగ్గర నిలబడలేరు, వాక్యం దగ్గర రాలేరు. ఏ కాలంలో కూడా వాళ్ళు వాక్యం దగ్గర రాలేదు. మెస్సీ కాలంలో కూడా వాక్యం దగ్గరకు వాళ్ళు రాలేకపోయారు అని ఉంది. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం నుండి మనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములకు వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. ఆ దుష్కార్యము చేయ ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు సర్వశక్తిమంతుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చిన ఆయన నమరిస్తుంది. ఆ తీర్పు ఇదే. ఇక్కడ కీర్తన గ్రంథంలో కూడా ఏమని చెప్పండి. కీర్తన గ్రంథంలో ఆ మొదటి అధ్యాయంలో, కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు, గాలి చెదరగొట్టు పొట్టువలి ఉందురు. చూడండి, చేటతో చెరుగుతున్నప్పుడు అదొక తీర్పుకు సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతూ ఉంది. ఆ తీర్పు సమయంలో ఆ ధాన్యమేమో నువ్వు చెరిగినప్పుడు చేటలో ఉంటుంది. పొట్టు ఏమైపోతే చెప్పండి, కింద పడి పొట్టు కానీ రాళ్ళు కానీ చిన్న చిన్న పూల మొక్కలు కానీ ఏమైనా ఉంటే కింద పడిపోతాయి. చాట్లో శ్రేష్టమైనవి ఉంటాయి, పనికిరాని అన్నీ కింద పడిపోతాయి. సేమ్ ఇప్పుడు కూడా ఈ తెల్లవారుజామున కూడా ఇదే జరుగుతూ ఉంది. దుష్టులు గాలికి చెదరగొట్టు పుట్టువలే నుందురు. వాళ్ళు న్యాయ విమర్శలో వాళ్ళు నిలబడరు అనుంది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతూ ఉందనంటే, వేకు నక్షత్ర వర్తమానం దగ్గరికి వాళ్ళు రాలేరు. ఎందుకు రాలేరు? వాక్య ప్రకారంగా లేరు కాబట్టి. వాక్య ప్రకారంగా ఉన్నప్పుడు ఏం చేస్తారనంటే, ఆ వెలుగు దగ్గరకు వస్తారు, ఆ క్రియలు ప్రత్యక్షపరచబడినట్లు. కానీ వాక్య ప్రకారంగా లేని వాళ్ళు ఏం చేస్తారనండి, వెలుగు దగ్గరకు రాలేరు. అందుకనే చాలామంది ఇళ్ళ దగ్గర లైట్లు వేసి ఉంచుతారు, బయట కానీ వెనక కానీ పక్కన కానీ. ఎందుకు వేసి ఉంచుతారనంటే, ఎవడైనా కానీ ఆ చీకట్లో వెలుగు దగ్గరకు రాలేడు. ఎందుకు రాలేడనంటే, ఆ వెలుగులో నేను కనపడిపోతానేమో. దొంగడు వచ్చాడు అనుకోండి, దొంగతనం చేయడానికి వచ్చాడు అనుకోండి, ఆ వచ్చినప్పుడు ఏం చేస్తాడనండి, ఆ వెలుగు ఉందనుకోండి, లైట్ ఉందనుకోండి, రాలేడు. చీకటిగా ఉంటే వాడికి అనుకూలంగా ఉంటుంది. వాడు దొంగతనం చేయడానికి చీకట్లో ఎవరికి కనపడాడు కాబట్టి, ఆ గోడ ఎక్కినా దూకినా కానీ వాడికి ఎవరికి కనపడ్డాడు కాబట్టి చీకటిగా ఉంటుంది. కాబట్టి దొంగోడికి ఆ చీకటి అనుకూలంగా ఉంటుంది. అందుకని వెలుగుంటే వాడు రాడు, కనపడిపోతాడు. వాడు దొంగతనం అంతా కనపడిపోతాయి, వాడి క్రియలన్నీ కూడా కనపడిపోతాయి. అందుకని వధువు సంఘాల్లో ఉన్నటువంటి వారు వేకు నక్షత్ర వర్తమానం దగ్గర రాలేరు. కారణం ఏమిటండి, వాళ్ళ యొక్క బోధలు, వాళ్ళ క్రియలు ఏమైపోతాయి చెప్పండి, బహిర్గతమైపోతాయి. మరి 1963లో రెండవ రాకడ జరిగిందని చెప్తున్నారు. మరి రెండవ రాకడ అంటే తీర్పు. మరి 1963లో తీర్పు ఆరంభం కావాలి కదా. మరి 1963లో లోకం శపించబడాలి కదా. అది జరగలేదు. అది జరగలేదు. అంతేకాకుండా బ్రహ్మం గారు కూడా ఆ దినము, ఆ జాము, గడియ నాకు తెలియదని చెప్పాడు ఆయన.
బట్ 1963లో జరిగితే ఆ దినం ఏమిటో జాము ఏమిటో చెప్పాలి కదా. ఆయన వచ్చినప్పుడే ఆ దినము జాము అన్నీ బయలుపరచబడతాయి, తీర్పు బయలుపరచబడుతుంది. ఈనాడు ఆయన వచ్చాడు గనక, ఆయన రంగం మీద ఉన్నాడు గనక తీర్పు మనకు బయలుపరచబడింది. ఇప్పుడు ఆయన గోధుమలని పొట్టుని చెరిగినటువంటి నీతిమంతుల్ని, ఆ యొక్క దుష్టుల్ని వధువు సంఘాల్లో చెరుగుతున్నాడని. లోకం కాదు, లోకంలో సువార్త ద్వారం మూయబడింది. 7 సంఘకాల్లో 7 దూతల వర్తమానం ప్రకటించారు. ఆ రోజుల్లో కూడా దుష్టులైనటువంటి వారు ఆ వెలుగు దగ్గరకు రాలేదు. మత్స్యా సంఘాల వాళ్ళు, బ్రహ్మం గారు, జాన్సన్ గారు మొదలైనటువంటి వర్తమానికుల యొక్క వర్తమానం దగ్గరికి వాళ్ళు రాలేదు. ఆ తీర్థం యొక్క వాళ్ళ తీర్థం బ్రతుకు ఎక్కడ బయటపడిద్దో అని భయపడిపోయి వాళ్ళు రాలేదు. ఇప్పుడు కూడా ఈ వధువు సంఘాల్లో ఉన్నటువంటి వారు క్రీస్తు బ్రహ్మేడ్స్ ఉన్నారు, వాక్యం దగ్గరికి రాలేరు. ఎందుకు రాలేరు? వాక్య ప్రకారంగా లేరు కాబట్టి. అది చీకటి సంబంధమైనది, వాక్య విరోధమైనది కాబట్టి. ఆ దొంగవాడు ఎలాగైతే వెలుగు దగ్గర రావడానికి భయపడిపోతాడో, ఈ వాక్యాన్ని కూడా వాళ్ళు చదవడానికి కానీ వినడానికి కానీ, ఎందుకనంటే వాళ్ళు చేసేటువంటి కార్యాలు తప్పుడు కార్యాలని, తప్పుడు బోధలని బహిర్గతమవుతాయి కాబట్టి అందుకని వాళ్ళు వెలుగు దగ్గరికి రాలేరు. అదే నీతిమంతులైనట్లయితే, సత్యవర్తనులైతే వాళ్ళ క్రియలు ప్రత్యక్షపరచబడినట్లు, వాళ్ళు చేసే సత్క్రియలు, వాళ్ళు చేసే మంచి క్రియలు ప్రత్యక్షపరచబడినట్లు వాక్యం దగ్గరికి వాళ్ళు వస్తారు. వాక్యము ఒక అబ్రహాము గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, వారు కూడా అబ్రహాము అంటే విశ్వాసం కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క విశ్వాసం అనే క్రియ ప్రత్యక్షపరచబడతా ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో వాళ్ళ వాక్య ప్రకారంగా ఉంటాయి కాబట్టి వాళ్ళ క్రియలు ప్రత్యక్షపరచబడతా ఉంటాయి. వాళ్ళు వెలుగుల దగ్గరకు వస్తాడు. ఇప్పుడు నీవు ఉండవు, నీ ఇంట్లో బయట వెనక వెలుగు ఉందనుకోండి, వెలుగులో ధైర్యంగా తిరుగుతావు. ఎందుకంటే అది నీవు ఒక దొంగవు కాదు, ఒక యజమాని. ఆ ఇంట్లో నీవు ఆ యొక్క వెలుగులో నువ్వు బయట తిరుగుతుంటావు. ఎందుకంటే నువ్వు చేసేటువంటి మంచి క్రియలు కాబట్టి, మంచి పనులు కాబట్టి. అందువలన నీవు ఆ యొక్క వెలుగంటే భయపడవు. నువ్వు చేసే మంచి క్రియలు కాబట్టి నువ్వు వెలుగంటే భయపడవు. కానీ చెడ్డ క్రియలు చేసేవాళ్ళు వెలుగంటే భయపడిపోతారు, వెలుగు దగ్గరకు వాళ్ళు రాలేరు. అందువలన ఇప్పుడు ఒక తీర్పు జరుగుతూ ఉంది. ఆ తీర్పు ఇదే. ఇప్పుడు నిజమైన వధువు తెల్లవారుజామున వేకు వెలుగు దగ్గరకు వస్తూ ఉంటే మిగతా పొట్టు దుష్టులనబడినటువంటి వారు వెలుగు దగ్గరికి రాలేరు. అందుకని వాళ్ళు రాకుండా ఏం చేస్తారు చెప్పండి? నిత్య విరోధులుగా ఉండిపోతారు. క్రీస్తు బెర్నార్డ్ నిత్య విరోధులుగా ఉండిపోతారు. ఆయన మత్స్యా సంఘాలు 1995లో అన్యులు వీళ్ళందరూ విరోధులుగా మారిపోయారు, నిత్య విరోధులుగా, నిత్య శిక్షలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు కూడా అంటే సర్వశక్తిమంతుడి తీర్పు ఆరంభమైంది. ఇప్పుడు ఈ తీర్పులో వేకు నక్షత్ర వర్తమానం తిరస్కరించినటువంటి వారందరూ కూడా నిత్య విరోధులుగా ఉండిపోతారు. ఆయనకి క్రీస్తు బెర్నార్డ్ కావచ్చు, వధువు రాకడాన్ని బోధించే భ్రష్టత్వ గుంపు కావచ్చు, అలాగే నీతిసూర్యుని యొక్క పరిచర్య వధువు ద్వారా జరుగుతుంది అని బోధించేటువంటి పనికిమాల గుంపులు కావచ్చు. ఇవన్నీ కూడా వేకు నక్షత్రం యొక్క వెలుగు దగ్గరికి రాలేవు. కారణం ఏమిటనంటే వారిని 13 అనే ముద్ర కింద వాళ్ళు ఉండిపోయారు. ఎందుకనంటే 8, 13 అబ్రహాము సంతానము 8, 13. బ్రహ్మాం 7వ సంఘకాలం, జాన్సన్ 7వ సంఘకాలం 7. అందుకని అబ్రహాము తర్వాత 2 రకాలైన సంతానాలు ఉన్నారు, ఇస్సాకు, ఇష్మాయిల్. ఇక్కడ కూడా బ్రహ్మాం తర్వాత జాన్సన్ గారి తర్వాత, బ్రహ్మాం గారి తర్వాత జాన్సన్ గారి తర్వాత, ఇప్పుడు వాళ్ళ తర్వాత 2 రకాలైన సంతానం ఇప్పుడు జడ్జిమెంట్లో తేటపరచబడుతున్నారు. ఒకరేమో ఇస్సాకు వంటి వారు, నీవే నీతిమంతులు. ఇంకొక గుంపేమో అడవిగాడిద గుంపు, వధువు సంఘాల్లో ఉన్నారు కొంతమంది. వేకు నక్షత్ర వర్తమానాన్ని తిరస్కరించి, ఆనాడు ఇస్సాకుని తిరస్కరించిన ఇష్మాయేలు ఎలాగ అడవిగాడిదో ఇప్పుడు వేకు నక్షత్రం. ఎందుకంటే వేకు నక్షత్రం ఇస్సాకుకు సాదృశ్యం, మెస్సయ్య ఇస్సాకుకు పోలిక. ఎందుకంటే ఇస్సాకు యొక్క శరీర సంబంధంగా జన్మించిన అబ్రహాము యొక్క శరీర సంబంధంగా జన్మించిన కుమారుడు ఇస్సాకు, మనం ఆత్మ సంబంధంగా జన్మించిన కుమారుడు మెస్సయ్య. అబ్రహాముకి శరీర సంబంధమైన కుమారుడు ఉన్నాడు, ఆత్మ సంబంధమైన కుమారుడు ఉన్నాడు. శరీర సంబంధమైన కుమారుడేమో ఇస్సాకు అయితే ఆత్మ సంబంధమైన కుమారుడు
మనిషి కుమారుడు మెస్సయ్య. ఇప్పుడు మనము ఆయన వధువు ఇప్పుడు మెస్సయ్యకు సంబంధించిందిగా ఉంటుంది. 8, ఆయన సంఖ్య 8. నిత్యత్వం 8 అంటే నిత్యత్వము. 8 అనగా నూతన సృష్టి. నూతన సృష్టి. ఇప్పుడు ఈ వర్తమానం తిరస్కరించింది. ఎందుకంటే వేకు నక్షత్రం వర్తమానం వధువుకి కాబట్టి ఇప్పుడు వధువు కాని వాళ్ళందరూ కూడా తిరస్కరిస్తారు వేకు నక్షత్ర వర్తమానాన్ని. నిద్ర మేల్కొల్పు వర్తమానాన్ని తిరస్కరిస్తారు. వాళ్ళు 13 కింద ఉన్నట్టు. 13 అంటే అమెరికా సంఖ్య. అందుకని ఇప్పుడు అమెరికా అంటే స్త్రీ దేశము. స్త్రీ బ్రెన్హాం గారు 1933లో ఓహియో నదిలో బాప్తిజం ఇస్తూ ఉన్నప్పుడు మొదట రాకడకు ముందు యోహాను ఉన్నట్లుగానే రెండవ రాకడకు ముందు నీ ఉందు అని ఆయన స్వరముని విన్నాడు. ఆయన ఒక నక్షత్రం యొక్క వెలుగులో నుండి వచ్చింది ఆ స్వరం. ఆ తర్వాత ఆయన 7 దర్శనాలు చూశాడు. అందుట్లో 5 దర్శనాలు ఇంతకుముందు నెరవేరాయి. అవి వీలైతే దాని చిత్తమైన తర్వాత నేను దాని గురించి వివరంగా చెప్తాను. 5 దర్శనాలు నెరవేరాయి. 6వ దర్శనము మొన్న ఎలక్షన్లో నెరవేరింది. ఎందుకంటే 6వ దర్శనం ఏం చెప్పాడంటే బ్రెన్హాం గారు, ఒక స్త్రీని నేను చూశాను అమెరికాలో. ఒక స్త్రీ, ఆమె వైస్ ప్రెసిడెంట్ అని అవ్వచ్చు, లేకపోతే ప్రెసిడెంట్ అని అవ్వచ్చు, లేకపోతే అది ఆ రోమన్ క్యాథలిక్ సంఘం అని అవ్వచ్చు అని చెప్పాడు ఆయన. కానీ నాడు వైస్ ప్రెసిడెంట్గా అమెరికాలో ఒక స్త్రీ ఎన్నిక చేయబడింది. ప్రెసిడెంట్ ఉంటాడు, వైస్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ అనేవాడు అతడు క్యాథలిక్ సంఘానికి సంబంధించిన వాడు. రెండవ వాడు అనమాట. మొదటి వాడు కెనడీ అనేటువంటి వ్యక్తి రోమన్ క్యాథలిక్ సంఘానికి సంబంధించిన వాడు. రెండో వ్యక్తిగా ఇప్పుడు ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి వాడు. వైస్ ప్రెసిడెంట్గా ఈ యొక్క కమలా హారిస్ అనే ఆవిడ ఎన్నికైంది. ఇప్పుడు బ్రెన్హాం గారు చెప్పినటువంటి అంటే అమెరికాని ఒక ఏలడానికి పరిపాలించడానికి ఒక స్త్రీ ఎన్నిక చేయబడింది. అది నేను దర్శనంలో చూశానని చెప్పాడు ఆయన. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా ఒక స్త్రీ ప్రెసిడెంట్ అవ్వలేదు, వైస్ ప్రెసిడెంట్ అవ్వాల. ఇప్పుడు అది నెరవేరింది ఆ దర్శనం. 7వ దర్శనంలో అమెరికా బొగ్గును కాలిపోయిందని చెప్పాడు. అందుకనే మనం ఇప్పుడు ఆయన చెప్పిన దర్శనాల్లో 6 నెరవేరాయి, 7వది నెరవేరబోతా ఉంది. అది నెరవేరబోయే ముందుగా మనం కొనిపోబడాలి. ఆయన హల్లెలూయా. రోమన్ క్యాథలిక్ సంఘము, అమెరికా, వాటికన్ సిటీ, లేదా రోమా, ఇవన్నీ కూడా బొగ్గున శ్రమకాలం తర్వాత చాలా ప్రమాదకరమైన పరిస్థితులు పడిపోతాయి. అందుకని మనం ముగింపులో ఉన్నాం. ఎన్నింతు చెప్తున్నట్టు ముగింపులో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఆ అమెరికా స్త్రీ అంటే అది పురుషులకు లోబడకుండా, వాళ్ళు అనగా వాక్యానికి లోబడకుండా వాక్యానికి విరోధంగా జీవిస్తూ ఉంటారు అన్నమాట. అమెరికాలో స్త్రీలు విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటారు. అమెరికాలో స్త్రీలు విచ్చలవిడిగా అంటే పాపాలు చేస్తూ, తిరుగుతూ, తినుచు, ఆ యొక్క అసభ్యకరమైన బట్టలు వేసుకొని విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటారు. పాపం కట్టుబాట్లు ఉండవు వాళ్ళకి. మనమైతే వాక్య కట్టుబాట్లలో ఉన్నాం. మనం వాక్యం కట్టుబాటులో మనం నడుస్తూ ఉన్నాం. కానీ అమెరికా స్త్రీ ఇప్పుడు కూడా అడవిగాడిది వంటిది అనమాట. అమెరికా స్త్రీ అంటే అలాంటి అమెరికా స్త్రీల్లో ఉన్నటువంటి ఆత్మ ఈనాడు వేకు నక్షత్రం వర్తమానం తిరస్కరించిన వారిలో పనిచేస్తుంది. అందుకే వీరు 13 కింద ఉన్నారు వీళ్ళు. అందువల్ల అమెరికా ఎలాగైతే అది అడవిగాడిది వంటిదో, ఈనాడు కూడా ఈ వధువు సంఘాలు, దుర్బోధలో ఉన్న వధువు సంఘాలు, దుష్టబోధల్లో ఉన్న వధువు సంఘాలు, దుష్ట వధువు 13 కింద ఉన్నది. అందుకని ఈ స్త్రీ సంఘాలు, వాటిలో యజమాని లేడు, మెస్సయ్య లేడు. ఎందుకనంటే ఆయన పంపినటువంటి వర్తమానికులను విశ్వసించినప్పుడే మెస్సయ్యని విశ్వసించినటువంటి బైబిల్ చెప్తా ఉంది. వారిని చేర్చుకున్నప్పుడు మెస్సయ్యని చేర్చుకున్నట్టు బైబిల్ చెప్తా ఉంది. కానీ వాళ్ళు వేకు నక్షత్ర వర్తమానం తిరస్కరించడం ద్వారా ప్రమాదంలో పడిపోతున్నారు. అలాగే నమ్మిన వారు లేరని నేను చెప్పడం లేదు. వధు సంఘాల్లో వేకు నక్షత్ర వర్తమానం అంగీకరించిన వారు ఉన్నారు. వారు నిత్య సమాధానాన్ని పొందుకుంటారు. ఈ 13 క్రింద ఉన్నవారు నిత్య విరోధులుగా ఉండిపోతారు. 1995లో లోకం ఆయనకి నిత్య విరోధంగా మారిపోయింది. ఇప్పుడు
వధువు సంఘాల్లో ఉన్న వారు వేకు నక్షత్ర వర్తమానం తిరస్కరించడం ద్వారా వీళ్ళు కూడా నిత్య విరోధులుగా మారిపోతున్నారు. వారు నిత్య విరోధులుగా ఉంటారు. నీవు నిత్య సమాధానం కలిగిన వ్యక్తి. వాడు వాక్యం దగ్గరికి రాలేరు. వాళ్ళు చెప్పే బోధలకు వాక్యాధారాలు లేవు. మనము వాక్యం మీద ఆధారపడి మనం వెళ్తున్నాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అవి కల్పితమైన బోధల్లో కొనసాగుతున్నారు. అది పొట్టు. వధువు సంఘాల్లో అంటే బ్రహ్మం గారి వర్తమానంలో నిజమైన వధువు ఉన్నది, పొట్టు కూడా ఉంది. నీతిమంతులు ఉన్నారు, పొట్టు కూడా ఉంది. పొట్టేదో నీతిమంతులు ఎవరో ఇప్పుడు ఈ తీర్పు సింహాసనములో నుండి తేటపరచబడుతుంది. ఆయన హల్లెలూయా. వారు నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతారు, నిత్య విరోధులుగా ఉంటారు. అందుకని మత్తయి సువార్తలో ఏముంది? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో అక్కడ ఆరని అగ్ని అంటే ఏంటి? నిత్యము వాళ్ళు నిత్య విరోధులుగా ఉంటారు కాబట్టి, నిత్యము విరోధులుగా ఉంటారు కాబట్టి నిత్య అంటే ఆరని అగ్నిలో అలా ఉండిపోతారు. నీవైనట్లయితే నిత్యము ఆయనతో సమాధానం. అందువల్ల ఇప్పుడు కనుక ఆయన వాక్య ప్రకారంగా నువ్వు నడిచినట్లయితే, ఆయన వేకు నక్షత్ర వర్తమానం ప్రకారం జీవించినట్లయితే నీవు ఆయనతో నిత్యము సమాధానం కలిగిన వ్యక్తి. ఇప్పుడు కనుక వేకు నక్షత్రం విని ఏదో ఆయన చెప్పేశాడు బాగానే ఉందిలే అని అనుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన చేయకుండా, ఆ వాక్య ప్రకారం నడవకుండా, నీవు కూడా మత్స్య సంఘాలలో ఉన్నట్టు లోకస్తులు ఉన్నట్టు కనుక ఆ విధంగా జీవించినట్లయితే విడిచిపెట్టబడి నీవు ఆయన నిత్య విరోధిగా ఉండిపోతావు. నిత్య విరోధిగా ఉండడం మంచిదా? సర్వశక్తిమంతుడికి నిత్య సమాధానం కలిగి ఉండడం మంచిదా అంటే నిత్యము సమాధానం కలిగి ఉండడమే మంచిది. నిత్యము సమాధానం కలిగిన వ్యక్తి నిత్యము పరిశుద్ధాత్మేందు ఆయన రాజ్యములో ఆనందిస్తూ ఉంటాడు. ఇక్కడను ఆయన రాజ్యములో కూడా ఆనందిస్తూ ఉంటాడు. అది నిత్యము విరోధిగా ఉన్నటువంటి వ్యక్తి నిత్య శిక్షను అనుభవిస్తూ ఉంటాడు. అందుకని ఆ యొక్క నిత్య విరోధాన్ని నుండి మనం ఇప్పుడు తప్పించుకునే సమయం. ఇప్పుడు కనుక నువ్వు మారకపోతే, లోకాన్ని విడవకపోయినట్లయితే నిత్య విరోధిగా ఉండిపోతావు, నిత్య శిక్షను అనుభవిస్తావు. అందుకు లోతు కాలంలో అంటాడు, ఆ ఊరి దోష శిక్షలో లేకపోతే ఈ ఊరి దోష శిక్షలో మీరు నశించిపోకుండానట్లు ఈ చోటు విడిచి మీరు బయటికి రండి. కాబట్టి నిత్య విరోధులుగా లోకం ఉండిపోబోతుంది కాబట్టి, నిత్య శిక్ష అనుభవించబోతా ఉన్నది కాబట్టి, ఇక నిత్య విరోధులుగా ఉన్నారు కాబట్టి లోకము నిత్య శిక్షను పొందబోతూ ఉన్నారు కాబట్టి ఈ శిక్షలో నుండి మీరు తప్పించుకున్నట్టుకై ఈ ప్రపంచాన్ని విడిచి రండి. ఆయన నామస్తు ఈ లోకాన్ని విడిచి రండి అని చెప్తున్నాడు. ఆయన నామం ఎక్కడ రమ్మన్నాడు? పైకి, నిత్య నరకాగ్ని నుండి పైకి రండి. నిత్య విరోధులుగా ఇక ఉండకుండా నిత్య సమాధానం కలిగిన వారుగా ఉంటాం. ఇంకెందుకనంటే యూదులకే కృపన్న తప్ప ఇంకా అన్ని జనులు ఇక నిత్య విరోధులు, అవిధేయులు నిత్య విరోధులుగా ఉండిపోతారు. ఎందుకంటే ఇక ఏ వర్తమానం వేకు నక్షత్రం తర్వాత 7 సంఘకాలు 7 గుర్తుల తర్వాత వేకు నక్షత్రం వాగ్దానం చేయబడింది. వేకు నక్షత్రం తర్వాత అన్ని జనులకి ఇంకా ఏ వర్తమానికుడు లేడు, ఇక ఏ వాగ్దానము లేదు, శ్రమలే ఉన్నాయి. ఇంకా యూదుల ఆ శ్రమల్లో నుండి రక్షించబడతారు. వేకు నక్షత్రం తర్వాత మోషే ఏలియాలు మాత్రమే భూమి మీదకి వస్తారు. ఇంకా ఏ వర్తమానికులు వాగ్దానం చేయబడలేదు. ఆ మోషే ఏలియాలు వచ్చారంటే భూమి మీద శ్రమలు ఉంటాయి. ఆ శ్రమల్లో పడిపోవడం, ఇంకా తర్వాత నిత్య విరోధులుగా ఉంటారు. ఇంకా ఆయన విరోధంగా జీవిస్తా ఆయన విరోధులుగానే ఉండిపోతారు. ఆయనకి వారికి సమాధానం ఉండదు. వారితో ఇక ఆయన ఉండరు. అది నిత్యము అంటే అది ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. ఆయన నమ్మనిస్తాం. నిత్యత్వం అనే దానికి అయినట్లయితే ఒక ముగింపు లేదు, నిత్యం అనే దానికి కొంత ముగింపు ఉంది. అది ఎంతవరకు ఉంటుందో మనకు తెలియదు. 1,00,000 సంవత్సరాల, 10,000 సంవత్సరాల, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఆ యొక్క ఆరనగ్నిలో ఉంటారో మనకు తెలియదు. ఆయన నమ్మనిస్తాం. అది ఆయన చిత్తం. అది ఆయన ఎంతవరకు ఉంచుతాడో, ఆయన శిక్ష ఎంతవరకు శిక్షిస్తాడు, ఎన్ని సంవత్సరాలు శిక్షిస్తాడో మనకు తెలియదు. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి.
మనం నిత్యము ఆయనతో సమాధానం కలిగి తెల్లవారుజామున ఇంకా ఆయనకి మనకు విరోధం ఉండదు. ఎందుకంటే ఆయనకు విరోధంగా ఉంటే భయంకరముగా ఆ అగ్నిలో పడవేయబడతారు. ఆయనతో సమాధానం కలిగి ఉంటే నువ్వు ఆయన ఆస్తి మీద నియమించబడిన వ్యక్తి. ఏది కావాలో నువ్వు ఈ తెల్లవారుజామున ఆత్మీయ తెల్లవారుజామున ఆలోచించుకో. మనం ప్రార్థన చేసుకుందాం, ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ఎందుకంటే పౌలు కాలంలో అది నిత్య విరోధం కాలం కాదు. ఎందుకంటే అప్పుడు విరోధంగా ఉన్నప్పటికీ తర్వాత వర్తమాన కాలంలో మరలా వారికి సమాధాన సువార్త తీసుకురాబడింది. అలాగే 7 సంఘాలలో తీసుకురాబడింది సమాధాన వర్తమానం. కానీ ఇంకా సమాధాన వర్తమానం ఇక లేదు. 1990లో ముగించబడిందంటే ఇంకా వాళ్ళకి సమాధాన సువార్త లేదు. కాబట్టి ఇంకా వాళ్ళు పాపులుగా ఉండి ఇంక చివరికి విరోధులుగా ఆయన మిగిలిపోయి అవిధేయులుగా మిగిలిపోయి నిత్య శిక్షణ అనుభవిస్తారు. 6 అగ్నిలోకి వెళ్ళిపోతారు. దుష్టులు 6 పొట్టు వలె కాల్చివేయబడతారు. 6 అగ్నిలో కాల్చివేయబడతారని బైబిల్ చెప్తోంది. అలాంటి స్థలానికి వెళ్ళకూడదు. అందుకని సాతానుడు ఆ లోకంలో వాడు ఆ యొక్క స్థలంలో తీసుకొని వెళ్ళడానికి, 6 అగ్నిలో తీసుకొని వెళ్ళడానికి ఈ యొక్క పాపాన్ని లోకంలోనికి బాగా తీసుకొచ్చేసి అనేక మందిని ఆకర్షించి వాడు దానిలో లాగాలని చూస్తాడు. అనేక బోధలు, అనేక సిద్ధాంతాలు అవన్నీ తీసుకొచ్చి వాడు మోసం చేస్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి పిల్లారా, ఈనాడు మనకు ఆయన బయలుపరిచినటువంటి ఈ యొక్క వేకు నక్షత్ర వర్తమానము అట్టి మోసముల నుండి, మోస బోధల నుండి తప్పించేటువంటి వర్తమానం. ఆయన ఉగ్రతలను పడకుండా నిత్య సమాధానాన్ని ఇచ్చే వర్తమానం. నిత్యము ఆయనతో సమాధానం, విరోధము లేనే లేదు. ఆయన్ని మీద సర్వశక్తి మీద నీ మీద కోపడడం ఉండదు, శిక్షించడం ఉండదు, ఏమీ ఉండదు. ఎల్లప్పుడూ ఆయన ప్రేమలో, ఆ ప్రేమ వెలుగులో, ఆ ప్రేమ యొక్క వెలుగులో నువ్వు తేజరిల్లుతూ ఉంటావు. ఆయన అదేది లోక సంబంధమైన ప్రేమ కాదు, అపవిత్రమైన ప్రేమ కాదు, సర్వశక్తిమంతుని ప్రేమ, ఆగాపే ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. 6 అగ్నిలో పిల్లరా ఇక నిత్య విరోధిగా ఇంకా ఆయన మత్స్య సంఘాలకు, లోకానికి ఆయన మారాడు. ఇక అందుకనే ఇంకా వారిని 6 అగ్నిలో పడవేయబోతున్నాడు. అలాగే ఈ వధు సంఘాల్లో ఉన్నటువంటి కొంతమంది దుర్బోధకులు, అర్ధరాత్రి కేక అర్థము తెలియక తప్పుడు బోధల్లో కొనసాగుతున్నటువంటి వారందరూ కూడా వధువు ద్వారా రాకడని, స్త్రీ బోధని, నిత్సూర్యుని బోధని, కొనసాగింపు పరిచర్యని, రకరకాల బోధలు ఉన్నాయి. వధువు ఎత్తబడిపోయిందని, 1000 ఏళ్ల పాలనలో ఉందని రకరకాల బోధలు ఉన్నాయి. వీరు కూడా వేకు నక్షత్ర వర్తమానమును తిరస్కరించడం ద్వారా ఆయన వారికి నిత్య విరోధిగా ఉంటున్నాడు. ఈ యొక్క వధువు సంఘాలు ఉన్న దుర్బోధ సంఘాలకి ఇప్పుడు ఆయన లోకానికైతే నిత్య విరోధిగా మారాడు, నీకైతే నిత్య సమాధానముగా ఉండే ఆయనగా మారాడు నీకు. ఆయన మన 2వ రాకడలో ఓ స్తోత్రము, 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 స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఈ తీర్పు సింహాసనం మీద ఆయన నీతో నిత్య సమాధానం కలిగిన ఎలోహిముగా, వేకు నక్షత్రముగా ఆయన ఉన్నాడు. లోకానికి ఇక సువార్త ద్వారాలు మూసివేసి ఇక నిత్య విరోధిగా ఈ సంఘాలకు ఆయన మారాడు. నిత్య విరోధిగా ఇక ఆయన ఉండబోతున్నాడు. ఈ మత్స్య సంఘాలకు, లోకానికి, అవిధేయులకు ఓ సర్వశక్తిమంతుని ఇంటి యొద్ద తీర్పు ఆరంభమైంది. ఎలా మాకు బయలుపరిచావు, మాకు తెలియజేసిన వాక్యం బట్టి నీ స్తోత్రాలు. మా తండ్రి ఇక నిత్య విరోధిగా ఇక లోకమునకు నీవు ఉంటున్నావయ్యా. మాకైతే నిత్య సమాధానం కలిగిన వ్యక్తిగా ఈ తీర్పు సింహాసనం యొద్ద ఆ యొక్క నీ యొక్క కార్యాన్ని మేము చూస్తున్నాము నాయన. ఇక మేము ఆ రాజ్యంలో ఇక ఎప్పుడు నీతో ఇక సమాధానం కలిగి ఉంటామే తప్ప
ఇంకా నీకు మాకు మధ్య ఏ విరోధము, ఏ పాపము, ఇంకా ఎలాంటిది ఏమీ ఇక ఉండదు నాయన. అట్టి సమాధానాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మా శరీరం మార్పు చెందుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నాయన ఈ లోకమునకు నీవు నిత్య విరోధిగా మారావు. ఇక నిత్యము శిక్షించే విధంగా ఉంటున్నావు నాయన. యూదులకు, ఇజ్రాయేలుకి విరోధిగా ఉన్నప్పుడు శిక్షించావు. మరలా వాడు పశ్చాత్తాపడినప్పుడు కనికరపడి మన రక్షించావు. కానీ ఇప్పుడైనట్లయితే ఇంకా కనికరపడడమే కానీ ఇంక ఏమీ లేకుండా నిత్యము విరోధిగా ఉంటావంటే ఇక నిత్యము నువ్వు వారిని ఆరిన అగ్నిలో శిక్షించేవాడుగా ఉండబోతున్నావు. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. నిత్య శిక్ష నుండి తప్పించుకునే సమయం ఇదే. ఆయనకి నిత్య విరోధిగా నువ్వు మారొద్దు. నిత్య సమాధానాన్ని పొందుకునే సమయం ఇదే. ఆయన వాక్యం నిర్లక్ష్యం చేసినట్లయితే, విడిచిపెట్టబడినట్లయితే, నీ శరీరం రూపాంతరం చెందకు విడిచిపెట్టబడినట్లయితే నీవి ఆయన నీకు నిత్య విరోధిగా ఉండి నిత్యము ఆరనగ్నిలో నీ శరీరము అది చావదు, అగ్ని ఆరదు. అలాంటిది నువ్వు పొందుకోబోతున్నావు సుమా. అందుకని ఆ నరకానికి నువ్వు వెళ్ళకూడదు. పరలోకాన్ని పోగొట్టుకోవద్దు. నీవు నిత్య సమాధానాన్ని పోగొట్టుకోవద్దు. నిత్య విరోధిగా ఆయనకి నువ్వు ఉండొద్దు. ఆ స్థితికి నువ్వు వెళ్ళొద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీతో నిత్యము సమాధానం కలిగి ఉండడానికి సహాయం చేయను ఆయన. నీకు నాకు మధ్య ఏమైనా విరోధం ఏదైనా ఉన్నట్లయితే నాకు తెలియచేయను ఆయన. దాన్ని చూయించు నాయన. దాని విషయంలో నేను పశ్చాత్తాపడి విడిచిపెట్టడానికి సహాయం చేయండి మా తండ్రి. ఏ లోక సంబంధమైన ఏదైనా ధనాపేక్ష కానీ, ఐక్య విచారాలు కానీ నాయన, ఈ ఏటి మీదైనా లోక సంబంధం వాటి మీద మనసున్నట్లయితే అవి నాకు చూయించు, నాకు తెలియచేయి అని నువ్వు ఆయనతో చెప్పినట్లయితే ఆయన నీకు చూయిస్తాడు, ఆయన నీకు తెలియజేస్తాడు. నేను వాటిని విడిచిపెడతాను ఆయన. ఎందుకంటే నేను నిత్యము నీతో సమాధానం కలిగి ఉండాలనుకుంటున్నాను. నేను కనుక నాలో ఉన్నటువంటి ఆశల్ని అలా పెట్టుకుని ఉన్నట్లయితే, లోకాశల్ని అలాగ ఉంచుకొని ఉన్నట్లయితే అప్పుడు నేను నీకు నిత్య విరోధిగా ఉండిపోతానయ్యా. ఆలోచన చేయండి. నిత్య సమాధానం పొందుకుంటావు, నిత్యము ఆయనకి విరోధిగా ఉంటావు. ఆలోచించి